మినిమం 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. కొంతమంది వీడియోస్ చేస్తున్నారండి నాన్ బ్రాండ్ ఐటమ్ ఇచ్చి ఇది నాన్ బ్రాండ్ 50% ఆఫర్ అని పెట్టేస్తున్నారు. బ్రాండెడ్ కానప్పుడు 50% ఆఫర్ ఇచ్చి కస్టమరు ఎవరు కొనరు కదా దాన్ని. సర్టిఫైడ్ అండి కరంగోల మాల. ఇందులో కూడా 6mm, 8mm, 7mm అన్ని రకాల సైజులు అనేవి అవైలబిలిటీ ఉంటాయి. 30 నుంచి 90% వాళ్ళ మార్జిన్స్ అనేవి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 2 రూపీస్ కొంటారు, 50 రూపీస్ అమ్ముతారు, 48 రూపీస్ మిగులుతుంది. దాన్ని ఏ విధంగా చెప్పగలుగుతాం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తాం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి పూజా ఐటమ్కి సంబంధించిన హోల్సేల్ షాప్కి అయితే వస్తామండి. ఈ షాప్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటండి, ఎవరైతే పూజా స్టోర్ నడుపుతున్నారో ఆ షాప్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటుంది. లేదా కొత్తగా ఎవరైనా పూజా ఐటమ్కి సంబంధించిన స్టోర్ గురించి ప్లాన్ చేస్తున్నట్టయితే వాళ్ళు డైరెక్ట్ స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ సజెషన్స్ ఇస్తుంటారు. ఏ టైంలో ఏది పర్చేస్ చేయాలి, ఏది ఎక్కువ సేల్ ఉంటుంది అనే దాని గురించి కూడా వీళ్ళే సజెషన్స్ ఇస్తుంటారు. సో ఈ షాప్ వచ్చేసి మీకు కర్మన్ఘట్లో ఉంటుందండి. ఓం ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో ఉంటుంది. కంప్లీట్గా మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్లోనే ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఒకసారి విజిట్ చేయండి లేదా స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటుంది, వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏముంది, వీళ్ళ దగ్గర ఎలాంటి బ్రాండ్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అండ్ మీకు ఎవరైనా పూజా స్టోర్ తక్కువ బడ్జెట్లోనే ప్లాన్ చేస్తున్నట్టయితే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఓం ఎంటర్ప్రైజ్ నుంచి మాట్లాడుతున్నాను. మా కంపెనీ పెట్టేప్పటికి 5-6 ఇయర్స్ అవుతుంది. మన కంపెనీ అన్ని రకాల డాక్యుమెంటేషన్ గవర్నమెంట్ అప్రూవల్ పొందిన కంపెనీ అండి. మీరు కొత్తగా పూజా స్టోర్ ఏదైనా పెట్టాలి అనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అయితే మీరు ఎంత బడ్జెట్లో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, సీజన్ వైజ్గా ఐటమ్ ఏం మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సీజన్ అనేది వచ్చేసి వారాహి అమ్మవారి నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దాని తర్వాత దసరా వస్తుంది, దీపావళి, కార్తీక మాసంలో అన్ని రకాల ఐటమ్స్ అనేవి సేల్ అవుతాయి. ఇలా సీజన్ వైజ్ ఐటమ్ అనేది మెయింటైన్ చేసుకున్నప్పుడు మాత్రమే మన స్టోర్ అనేది స్టాండర్డ్గా రన్నింగ్ అనేది నడుస్తుంది. మనం కొన్ని ఐటమ్స్ పెట్టేసి స్టోర్ పెట్టి రన్ చేసి వదిలేసామనుకోండి, అది వచ్చే కస్టమర్కి అన్ని రకాల ఐటమ్ మనం అందించలేకపోతాము. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఆ కస్టమర్ ఇక్కడ రావడం అనేది ఆగిపోతుంది. సో అన్ని రకాల ఐటమ్ మెయింటైన్ చేసి స్టోర్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అయితే ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలి, ఏ సీజన్లో ఏం పోతుంది అనేది మొత్తం A to Z అనేది చెప్తాము. ఇంకోటి మీకు ఇందులో వచ్చే మార్జిన్స్ కూడా ఒత్తులు ఉన్నాయి. ఒత్తులు మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో మేము చాలా లీస్ట్ కౌంట్కి మీకు బేగం బజార్లో దొరకని కంటే తక్కువకి మేము ఒత్తులైనా అందించగలుగుతాము. అందులో కూడా 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్, 5 ఇంచ్ అన్ని రకాల ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. దాంట్లో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఒత్తులు, బుడ్డొత్తులు అంటారు, అవి కూడా దొరుకుతాయి. అందులో కలర్ టైప్ దొరుకుతాయి, విత్ ప్యాకింగ్, వితౌట్ ప్యాకింగ్. మీరు కేజీ లెక్క తీసుకొని ప్యాక్ చేసుకుంటా అంటే ఆ విధంగా కూడా మేము సపోర్ట్ చేస్తాము. మీరు స్టోర్ పెట్టాలి అనుకుంటే ఒక 5-6 చోట్లకి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకొని ఎందులో ఎంత మార్జిన్ ఉంది ఏంటనేది చూసి తీసుకోండి. బ్రాండ్, నాన్ బ్రాండ్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు పూజా స్టోర్ ఉంది నాది, మీరు ఒక కస్టమర్గా నా దగ్గరికి వచ్చారు, అంబిక అగరబత్తి కావాలని నేను ఏదో అగరబత్తి లోకల్ తీసిస్తే తీసుకోరు కదండి. సో మనం బ్రాండ్ మెయింటైన్ చేయాలి, ఎట్ ఏ టైం నాన్ బ్రాండ్ మెయింటైన్ చేసుకోవాలి. కస్టమర్లలో ఎక్కువ డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు, తక్కువ పెట్టేవాళ్ళు ఉంటారు. సో మనం అందరినీ మిడిల్ క్లాస్, హై క్లాస్ రెండు మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. సో హైలో అనేది కామను, రెండు పెట్టి మెయింటైన్ చేసుకుంటే బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. ఎంత బడ్జెట్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు? మినిమం 50,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. మీ దగ్గర బడ్జెట్ అవైలబిలిటీ ఉంది అనుకుంటే మ్యారేజెస్ ఐటమ్స్, మ్యారేజ్కి సంబంధించిన ఐటమ్స్, మ్యారేజ్లో యూజ్ చేసే అన్ని రకాల రోళ్ళు, రోకలి ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకా బడ్జెట్ ఉంది, మేము ఇంకా ఐటమ్ పెంచుకుంటాం, 5-6 లక్షలు పెడతాము అని అంటే హల్దీ సెట్స్. ఇప్పుడంతా పెళ్ళికి ముందు హల్దీ అనేది కామన్ అయిపోయింది. దానికి సంబంధించిన హల్దీ సెట్స్, వేనస్ అన్ని రకాల ఐటమ్స్ అనేవి మన దగ్గర దొరుకుతాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఒత్తులు వచ్చేసి ఇవన్నీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇందులో వచ్చేసి చాలా వెరైటీస్ ఉంటాయి. 3 ఇంచ్, 4 ఇంచ్, 5 ఇంచ్, 6 ఇంచ్, 7 ఇంచ్ అట్లా ఎన్ని రకాలు ఏ సైజు కావాలన్నా మనం ఇస్తాం. ఇలా మన పేరు మీదే ఉంటుంది ఓం ఎంటర్ప్రైజెస్. ఈ మొత్తం మన మార్కెట్ అంతా మనమే సప్లై చేస్తామండి. మన దీంతో పాటు 15 మంది డీలర్స్ ఉన్నారు. డీలర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక డీలర్ ఇప్పుడు ఒకటే బ్రాండ్ అందరికి ఇచ్చామంటే సేల్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మనకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీలర్ వచ్చి మా పేరు మీద ఒత్తులు చేసి ఇవ్వండి, మేము మార్కెటింగ్ చేసుకుంటామన్నా కానీ మేము చేసిస్తాము. అలా కూడా మార్కెట్ చేసుకోవచ్చు. అలా చేసేవాళ్ళు మన దగ్గర ఇప్పుడు 15 మంది డీలర్స్ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చి కొత్తగా పూజా స్టోర్ పెట్టే వాళ్ళకి ఇవన్నీ రకాల ఐటమ్స్ అనేవి మనం అందిస్తాము. ఇది వచ్చేసి దర్శన్ బ్రాండ్ అగరబత్తి, ధూప్ స్టిక్, సాంబ్రాణి కప్పు. ఈ ఒత్తులు వచ్చేసి పువ్వు ఒత్తులు అంటారు కదా, ఇవి
రౌండ్ కాటన్ మిక్స్ అంటారు. ఇందులోని చిన్న ప్యాక్ ఉంటుంది, పెద్ద ప్యాక్ ఉంటుంది, రకరకాలు. ఇవి కూడా మనమే రెడీ చేపిస్తామండి. దీనికి సంబంధించిన మిషనరీలు అన్నీ మనమే పెట్టి చేపిస్తాము. ఇలా హోమ్ ఎంటర్ప్రైజ్ పేరు మీదే ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ ఇలా ఒత్తులు, రకరకాల ఒత్తులన్నీ దొరుకుతాయండి. శివజ్యోతి ఒత్తులు అంటారు, వైట్ కట్టలు అంటారు, అఖండ ఒత్తులు, మెలిక ఒత్తులు, ట్విస్టెడ్ విక్స్, ఈ అఖండాలో స్మాలు, అన్ని రకాల ఒత్తులు దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి ఉంటుంది మన దగ్గర. 5 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది బేసిక్. ఇది 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అన్నిటి ప్రైస్ అనేవి మన దగ్గర డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి 700+ ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అన్ని ప్రైస్ చెప్పడం ఈ వీడియోలో వీలు కాదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చారంటే అన్నీ క్లియర్ కట్గా ఏది ఎంత మార్జిన్ ఏంటి ఐటమ్ వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా గంధం పేస్ట్స్ ఉన్నాయి. గంధం ఉంది, గంధం పేస్ట్లో కూడా 2-3 రకాలు ఉంటుంది. నెక్స్ట్ దర్శన్ అగరబత్తి, బ్లాక్ స్టోను, వైట్ స్టోను, ఇవన్నీ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. గంధం నెక్స్ట్ ఇది రెగ్యులర్ యూజ్ చేసుకునేది. గంధంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. నార్మల్ బేసిక్ కార్డ్ నుంచి నెంబర్ 1 క్వాలిటీ వరకు 5-6 రకాల బ్రాండ్లు అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ పచ్చకర్పూరం, ఇది కూడా మనమే ప్యాక్ చేపిస్తాం. చిన్న చిన్న డబ్బాలు వస్తాయి ఇందులో, బాటిల్స్ టైపు. ఇవి కూడా మార్జిన్ అంతా చాలా బాగుంటుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనమే చేపిస్తాం. ఈ పచ్చకర్పూరంలో వచ్చేసి మీకు ఇలా పేరు ఉంటుంది, హోమ్ ఎంటర్ప్రైజ్ అనే మనమే తయారు చేపిస్తాము. ఇందులో వచ్చేసి మీకు బేసిక్ 10 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్, పావు కేజీ సైజ్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటుంది సైజెస్. నెక్స్ట్ వచ్చేసి కోన్స్, దర్శన్ అగరబత్తి. మనం చూపించేదంతా బ్రాండెడ్ అగరబత్తి చూపిస్తున్నాము. లోకల్ కావాలి అన్న వాళ్ళకి లోకల్ అగరబత్తి ఇస్తాము, బ్రాండ్ కావాలన్న వాళ్ళకి బ్రాండ్ ఇస్తాము. ఇప్పుడు పబ్లిక్కి షాప్ పెట్టాము మనం అంటే పబ్లిక్ ఏమడుగుతారు, సైకిల్, అంబిక, దర్శన్ ఇలా బ్రాండ్ పెట్టి అడుగుతారు. సో మనం బ్రాండ్ మెయింటైన్ చేసుకోవాలి, నాన్ బ్రాండ్ మెయింటైన్ చేసుకోవాలి. అందుకని ఇదంతా దర్శన్ బ్రాండ్. నెక్స్ట్ వచ్చేసి సైకిల్లో జంబో కప్స్, బిగ్ సైజ్ ఉంటాయి కప్స్. ఇలా ఈ సైకిల్లో జంబో ఉంటుంది, స్మాల్ ఉంటుంది, మీడియం ఉంటుంది. 3 సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది. చాలా బ్రాండ్లు ఉన్నాయండి. అన్ని నెయిర్ అబౌట్ అగరబత్తికి సంబంధించి అయితే ఒక 10-12 బ్రాండ్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇది పూర్ణాతి అంటారు, హోమంలో వాడతారు. ఇది పూర్ణోతి. ఇందులో 54 బ్యాగ్ అని సపరేట్ ఉంటుంది, 108 అని ఇంకా పెద్దది ఉంటుంది. అవి కూడా నెక్స్ట్ చూపిస్తాను. హోమంలో వాడతారు. నెక్స్ట్ ఇది వచ్చేసి హవాన్ పౌడర్, హోమంలో వేస్తూ ఉంటారు పూజ జరిగేటప్పుడు. హోమ చూర్ణము అని కూడా అంటారు. ఇవి కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. బ్యాగులు తీసుకుంటే రేట్ అనేది చాలా తక్కువలో వస్తుంది. ఎంఆర్పి వచ్చేసి 110-120 రూపీస్ ఉంటుంది. బ్యాగ్ వైజ్ తీసుకుంటే 26 రూపీస్ కూడా పడుతుంది. ప్యాకెట్ వచ్చేసి ½ కేజీ ఉంటుంది. మొత్తం హోల్సేల్ అండి. రీటైల్ అంటే ఎవరన్నా కస్టమర్ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే ఇంట్లో పర్పస్ ఒక 3000-2000 అలా కొనుక్కుంటే వాళ్ళకు కూడా హోల్సేల్ రేట్లోనే ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర తామర గింజలు ఉంటాయి, విప్ప పువ్వు, నార్మల్ గవ్వలు ఇక్కడ చూపించేసేది. ఇది ఏకాక్షి నారికేలము, నల్ల గవ్వలు, నార్మల్ గవ్వలు, ఇవన్నీ తామర గింజలు, ఈ కరక్కాయ, విప్ప పువ్వు, మోదుగ పువ్వు, ఇవన్నీ కూడా పూజలకు వాడేవి. ఈ తోక మిరియాలు అంటారు, తెల్లావాలు, గురింద గింజలు, వచ్చేసి ముత్యపు శంకులు, పసుపు కొమ్ములు, జీడి గింజలు అంటారు. ఇవి కూడా దిష్టికి వాడతారు. వస కొమ్ము, రుద్రాక్ష మాలలు బంచెస్ ఉంటాయి, తెల్ల నువ్వులు, ఇలా అన్ని, నేల గుమ్మడి, అన్ని రకాలు. ఇవి శ్వేత గవ్వలు. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర లక్ష్మీ గవ్వలు ఉన్నాయి. ఈ లక్ష్మీ గవ్వలు లక్ష్మీదేవి దగ్గర పెడతారు పూజ చేసేటప్పుడు. ఇంటికి దిష్టికి కూడా కట్టుకుంటారు. ఇందులో వచ్చేసి మన దగ్గర 3 సైజెస్ అవైలబిలిటీ ఉంది. ఎంత చిన్నగా ఉంటే అంత రేటు పెరుగుతుంది. స్మాల్, మీడియం, బిగ్, ఇలా 3 వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి గోమత్ చక్రాల్లో ఇది నెంబర్ 1 అండి. ఇది ఎక్కడ దొరకదు, మనం స్పెషల్గా తెప్పిస్తాము. నార్మల్ గోమత్ చక్రాలు చూస్తే మీరు ఇలా ఉంటాయి, కానీ మన దగ్గర వచ్చేసి స్పెషల్. ఇవి వచ్చేసి నార్మల్ అండి, ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి స్పెషల్, ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ జంజాలు ఉంటాయి. ఇందులో వడికినవి ఉంటాయి, నార్మల్గా మిషన్ మేడ్ తయారు చేసినవి ఉంటాయి. హనీస్ వచ్చేసి టైగర్ బ్రాండ్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి హప్పీస్ ఉంది. లోకల్ రెగ్యులర్ ఓన్లీ అభిషేకాల కంటే ఇలాంటి నార్మల్ బ్రాండ్ కూడా ఉంది. చిన్నవి బేసిక్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ బ్రాండ్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, నాన్ బ్రాండ్ ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి ఇలా ఆముదము, అష్టములకాయలు, పూజ ఆయిల్స్లో వచ్చి మహాలక్ష్మి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ప్యూర్ నువ్వుల నూనె కావాలి అనుకుంటే ప్యూర్ కూడా దొరుకుతుంది, పవిత్ర పేరు మీద. ఇవన్నీ ఆయిల్స్. ఇది ఆముదము, విప్ప నూనె, వేప నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె. నవగ్రహాలకు వాడడానికి ఈ ఆయిల్స్ తీసుకెళ్తారండి, వాడి అక్కడ వదిలేస్తారు. సో 100 ml ప్యాకింగ్ అనేది వస్తుంది. ఇందులో బిగ్ ప్యాకింగ్ కావాలంటే ఇలా కూడా ఇస్తాం, హాఫ్ లీటర్ కూడా ఉంది. నెక్స్ట్ హనుమంతునికి వాడడానికి చెమేలి ఆయిల్, హనుమాన్ సింధూరంలో మిక్సింగ్ చేయడానికి కానీ, హనుమంతుడి ముందు దీపం పెట్టడానికి కానీ వాడతారు. ఇవి కూడా 20 ml నుంచి 100 ml, హాఫ్ లీటర్ వరకు కూడా దొరుకుతాయి మన దగ్గర.
ఇవి అమ్మవారి ఫేసెస్, ఇందులో సైజెస్ 5 సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ అయ్యవారి ఫేసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ ఇవి వచ్చేసి పంచలోహాలు, ఇత్తు నవరత్నాలు 2 మిక్సింగ్లో వస్తాయి. ఇవి కూడా అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా హనుమాన్ సింధూరం పేస్ట్ అనేది ఎక్కువగా పోతుందండి. ఇది హనుమాన్ సింధూరం పేస్ట్ లాగా ఉంటుంది, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి మాలలు వేసుకుంటారు కదా, దానికి శివమాల వేసుకునే వాళ్ళకి లాకెట్స్, లక్ష్మీ కాయిన్స్, అన్ని రకాల మాలలు అనేవి మన దగ్గర దొరుకుతాయండి. ఇది వచ్చేసి షాఫ్రాన్ అంటారు, కుంకుమ పువ్వు. ఇది కూడా పూజల దగ్గర యూజ్ చేస్తారు. పూజల దగ్గర కానీ పూజ షాప్కి సంబంధించిన అన్ని రకాల ఐటమ్ అనేది మన దగ్గర దొరుకుతుంది. కొత్తగా స్టోర్ పెట్టాలి అనుకుంటే వాళ్ళు బడ్జెట్ ఇంత అని చెప్తే మేమే లిస్ట్ చేసి గైడెన్స్ చేసి వాళ్ళు చెప్పిన బడ్జెట్లో అంటే మూమెంట్ ఉన్న ఐటమ్ సీజన్ వైజ్గా ఏదైతే మూమెంట్ ఉందో ఆ ఐటమ్ వరకే మనం సప్లై చేస్తాము. ఇప్పుడు ఎప్పుడో పోయేదానికి కార్తీక మాసంలో పోయే ఒత్తులు ఇప్పుడు ఇస్తే వాళ్ళ డబ్బులు బ్లాక్ అవుతాయి కదా, దాన్ని ఆలోచించి వాళ్ళు 50,000, 1,00,000, 2,00,000 దాన్ని బేస్ చేసుకొని బిల్డింగ్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు యాజిటీస్ తీసుకెళ్ళి ఇట్లా షాప్లో మొత్తం జమాయించుకొని దాన్ని సేల్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఎంత అమ్మాలి ఏంటి, నెక్స్ట్ కస్టమర్ ఇప్పుడు ఈ ఆయిల్ కొన్నారు, ఎంత అమ్మాలి అనేది కస్టమర్కి తెలియదు. మనము ఇచ్చిన రేటుని చూసుకొని దీని మీద ఉన్న రేట్ ఎంఆర్పీలు అయితే ఎవరు అమ్మరండి పూజ ఐటమ్స్లో, దాన్ని కొంచెం తక్కువ అమ్ముతారు. బ్రాండెడ్ ఐటమ్ అయితే మాత్రం ఎంఆర్పీ అమ్ముతారు. సో వీటిని ఎంత అమ్మాలి ఏంటి అనేది కూడా మనమే కస్టమర్ గైడెన్స్ ఇస్తాము. ఇంత వచ్చింది కాబట్టి ఇంత మార్జిన్ పెట్టుకొని ఇంత అమ్మాలి. ఇందులో ది బెస్ట్ బిజినెస్ అంటే సీజన్ వైజ్గా మనము మార్కెట్ ఐటమ్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సీజన్ వైజ్గా ఐటమ్స్ మెయింటైన్ చేయనప్పుడు ఆ షాప్లో ఒకసారి వచ్చారు కస్టమర్, ఒక ఐటమ్ తీసుకెళ్ళారు, రెండోసారి వస్తే ఐటమ్ లేదన్నాం అనుకోండి, నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అక్కడ. సో మనం సీజన్ వైజ్గా మనకు సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ సీజన్లో ఏమేమి పోతాయి ఏంటి అవన్నీ అన్నీ కంటిన్యూగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏమైనా అవైలబుల్ ఉందా సార్? మీకు ఆల్ ఇండియా ఎక్కడికి కావాలన్నా పంపిస్తాము. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే కస్టమర్దే ఉంటుంది. లేదా వాళ్ళ ఓన్ వెహికల్ తీసుకొని వస్తే వెహికల్లో ఆన్ ది స్పాట్ ప్యాక్ చేసి ఇచ్చేస్తాము, లోడ్ చేసుకొని కూడా తీసుకెళ్ళొచ్చు. అలా లేని వాళ్ళకి సింధు, నవత, కార్గో, విఆర్ఎల్, ఎస్ఆర్ఎం వాళ్ళకి నియర్ బై ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏది ఉన్నా సరే ఆ ట్రాన్స్పోర్ట్ త్రూనే మనం పంపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన శివరాత్రి ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఐటమ్ ఇలా బ్రాస్లో శివలింగం ఇంట్లోనే అభిషేకాలు చేసుకోవడానికి యూజ్ చేస్తారు, కార్తీక మాసంలో యూజ్ చేస్తారు. ఇది 1 ఇంచ్ ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర కరింగల మాలలు ఉన్నాయండి. ఇప్పుడు అంతా ట్రెండింగ్ ఇదే నడుస్తుంది. ఈ కరింగల మాలలో వచ్చేసి విత్ సర్టిఫికేట్, వితౌట్ సర్టిఫికేట్, ఇంకా ప్యూర్ మంచివి అన్ని రకాలనేవి అవైలబిలిటీ అనేవి ఉన్నాయి. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి ఇలా 8mm, 7mm, 6mm. నెక్స్ట్ ఇది రెడ్ గురిగింజల మాల అంటారు దీన్ని. దీంతోపాటు ఈ గురిగింజల్లోనే వైట్ గురిగింజల మాల, ఇది బ్లాక్ గురిగింజల మాలలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి దక్షిణమూర్తి శంఖ్ అంటారండి. ఇవి రేర్గా దొరుకుతాయి, కాస్ట్లీ ఉంటాయి. ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇందులో కూడా 3 సైజులు ఉన్నాయి మన దగ్గర. ఇది బిగ్ సైజు, దీనికన్నా స్మాల్, దీనికన్నా మినీ, ఇంకా చిన్నవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మాలలకు సంబంధించిన ఐటమ్ ఉంది. రుద్రాక్షల్లో పంచముఖి, ఏకముఖి ఇలా బాక్స్ ఐటమ్ విత్ సర్టిఫికేట్ త్రూ వస్తుందండి. ఇవి కూడా అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మాలలు వేసుకునే వాళ్ళకి ఇవన్నీ యూజ్ అవుతాయి. అంతా మాల సామాన్, మాలకు సంబంధించింది. ఇలా ఫ్యాన్సీ మాలలు కూడా అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పూజల్లో యూజ్ చేయడానికి ఇలా యంత్రాలు అడుగుతారు, గృహప్రవేశానికని, విగ్రహాలు ప్రతిష్టకి, వాటికి సంబంధించిన అన్ని రకాల యంత్రాలనే మన దగ్గర దొరుకుతాయి. ఇందులో 3 సైజెస్ ఉంటాయి. ఇది, దీని తర్వాత చిన్నది 4x4, తన కింద చిన్నది 1x1. నెక్స్ట్ ఇలా తాయిత్తులు అనేవి కూడా దొరుకుతాయి. ఇందులో కూడా 7-8 రకాల మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. యంత్రాల్లోనే ఇలా పేపర్ యంత్రాలు అంటారు వీటిని, పేపర్ లాగా ఉంటాయి. ఇవి కూడా చాలా స్పీడ్గా పోతే తక్కువ సేలింగ్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది, బడ్జెట్ కూడా తక్కువ దీనికి. నెక్స్ట్ ఇవి వచ్చి రాగి రేకులు అంటారండి. యంత్రాలు రాసుకోవడం కోసమని పేపర్స్, రాగితో తయారు చేసిన పేపర్స్ ఉంటాయి కాపర్వి, దాని మీద రాసి తాయితీలా కట్టుకోవడానికి యూజ్ చేస్తారు. ఇవి కూడా అవైలబిలిటీ ఉంది. ఇంతకుముందు చెప్పాను కదండి కరుంగల మాలని, విత్ సర్టిఫైడ్ అండి కరుంగల మాల. ఇందులో కూడా 6mm, 8mm, 7mm అన్ని రకాల సైజులు అనేవి అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ ఇది దిష్టికి యూజ్ చేస్తారండి, ఇంటి ముందు పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చి శివలింగాలు చిన్న సైజు నుంచి ఉంటాయి, స్ఫటిక లింగాలు అంటారు వీటిని. ఈ చిన్న సైజు నుంచి 4-5 సైజెస్ వరకు అవైలబిలిటీ ఉందండి. నెక్స్ట్ పంచలోహాలు, ముత్యపు శంకులు, ఈ ముత్యం పగడము, అన్ని రకాలు
ఇది వచ్చేసి గోదర్బార్ బ్రాండ్, మొత్తం అగరబత్తి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది మొత్తం. నెక్స్ట్ ఇది కాటుగా ఐటెక్స్ కంపెనీ వాళ్ళది ఉంటుంది, వారాహి బ్రాండ్ ఉంటుంది, సైకిల్ బ్రాండ్ ధూప్ స్టిక్స్. ఇవి వచ్చేసి కుంకుమలు, జవాద్ కుంకుమ, కుబేర కుంకుమ, నాగసింధూరం, తామరపూ కుంకుమ, అన్ని రకాలు ఉంటాయి. ఇది గిఫ్ట్ టైప్, ఇప్పుడు ఎవరైనా వ్రతాలు చేసుకున్నప్పుడు ఇస్తారు కదా, వాయినాలు ఇవ్వడానికి యూజ్ చేస్తారు గిఫ్ట్ ప్యాక్. ఈ గిఫ్ట్ ప్యాక్లో కూడా మన దగ్గర 15 రకాల వెరైటీస్ ఉన్నాయి పసుపు కుంకుమ. అవి కూడా కావాలంటే కూడా మేము సప్లై చేస్తాము. నెక్స్ట్ సున్నం, ఇది కూడా పూజలో మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో కూడా 3 సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ అయ్యప్ప స్వామి దగ్గర వాడే పడి కర్పూరం, ఇది కూడా బ్రాండ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. నెక్స్ట్ గంధం ఇందాక చూపించాను కదండి, అన్నిటికంటే ఇది చాలా బాగుంటుంది. గంధం చాలా ప్యూర్ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఇది టైగర్ హనీ ఇందాక చూపించాను కదా, ఇది వచ్చేసి 400 ml బాటిల్స్. నెక్స్ట్ ఇది కూడా గంధము, క్యాండిల్స్ కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. నెక్స్ట్ ఇట్లా చెక్క బొమ్మలు, దువ్వెనలు, ఇవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇలా విభూది ఉండలు కూడా దొరుకుతాయండి మన దగ్గర, ప్యాకెట్స్ వస్తాయి. 100 పీసులు, 50 పీసులు, 25 పీసెస్ సైజులను బట్టి ప్యాకెట్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ ఒక్కపొడి, ఒక్కపొడిలో కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇట్లా బైస్కిల్ సామ్రాణి, సైకిల్ బ్రాండ్ వాళ్ళది, కేజీ ప్యాక్ వస్తుంది, ఇలా కూడా ఇస్తాము. నెక్స్ట్ ఈ బెల్లం జారులు పూజ చేసుకునే దగ్గర పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఇది నందిని గీ అండి, ఇది తినొచ్చు, పూజల్లో వాడచ్చు, ఆవు నెయ్యి ఉంటుంది. ఇందులో వచ్చి మన దగ్గర 100 ml, 50 ml, 200 ml, హాఫ్ కేజీ, కేజీ అన్ని రకాలు అవైలబిలిటీ ఉంటుంది. ఈ ఐటమ్ అంతా కూడా మనం డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పించుకుంటామండి. సో దానివల్ల మనము అమ్ముకునే వాళ్ళకి చాలా మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేదిక్ క్యాంపర్ మిషన్స్, ఇందులో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఇది గోల్డ్ షేడ్లో వచ్చింది. దీంట్లో నెక్స్ట్ లైటింగ్ మోడల్ ఉంది, నార్మల్ మోడల్ ఉంది, 3-4 రకాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ 1 రూపీ పసుపు కుంకుమ, రూపాయికే పసుపు, రూపాయికే కుంకుమ ఉంటుంది. ఇందులోనే మళ్ళీ 2 కలిపి జాయింట్, పెళ్లి కార్డులో వేయడానికి, వాయినాలు ఇవ్వడానికి పసుపు కుంకుమ జాయింట్ అంటారు, ఇవి కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మహాదేవ్ కుంకుమ, ఇది పసుపుతో తయారు చేసిన కుంకుమ, క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇందులో కూడా అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఈ వస్త్రాలు అంటారు, ఇందులో 3 సైజులు ఉంటాయండి, 3 సైజులు కూడా అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ ఇలా మొలతాళ్ళు, ఇవి కూడా పూజల దగ్గర యూజ్ చేస్తున్నారు. ఇందులో కూడా 3 వెరైటీస్ ఉంటాయి, బ్లాక్, రెడ్, మల్టీ. ఇవి నవధాన్యాలు అన్నీ సపరేట్ అండి. ఇది నవధాన్యాలు, ఇలా కేజీ ప్యాక్ వస్తుంది. ఇందులో మీకు 50 గ్రామ్, 100 గ్రామ్ సపరేట్ ప్యాకింగ్ చేసి ప్యాకెట్లు అమ్ముకునే టైప్ వస్తుంది. ఇలా లూజ్గా సపరేట్ కావాలంటే కూడా కేజీ ఇస్తాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి నల్ల ఒక్కలు అంటారు, ఈ పూజల్లో మెయిన్ ఐటము. నెక్స్ట్ దీంతోపాటు ఖర్జూరం కేజీ ప్యాకింగ్ ఉంటుంది. దాని తర్వాత పసుపు కొమ్ములు, ప్రసాదంగా వాడడానికి మిశ్రీ, ఇవి అటుకులు, ఇవి కూడా ఇలా ప్యాకెట్స్ వస్తాయండి, హాఫ్ కేజీ ప్యాకింగ్ అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లూజ్ కుంకుమ పసుపు అండి, ఇందులో కూడా నెంబర్ 1 పసుపుతో చేసింది ఉంటుంది. తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళకి కుంకుమ అర్చనలకు వాటికి తక్కువ రకం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కల్లాపి కలర్, పేడ రంగు అంటారు, ఇలా ఉంటుంది. ఇందులో కూడా మనకి 999 గోల్డ్ ఉంది, మహాలక్ష్మి బ్రాండ్, ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. ఈ సింగపూర్ సామ్రాణి 5 రూపీస్ పౌచెస్, 5 రూపీస్ అమ్ముకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర ఇలా లోబాన్ అగరబత్తి హాఫ్ కేజీ, కేజీల్లో కావాలంటే కూడా ఇలా కూడా సప్లై చేస్తాము. దీన్ని మళ్ళీ షాప్ వాళ్ళు రీప్యాకింగ్ చేసుకొని కూడా అమ్ముకోవచ్చు, వాళ్ళ బ్రాండ్ మీద చేసుకొని అమ్ముకోవడానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది గోపురం బ్రాండ్ కుంకుమ, ఇందులో అన్ని సైజెస్ ఉంటాయి. ఇది పసుపు, ఇది కుంకుమ, అన్ని రకాల సైజులు అనేవి అవైలబిలిటీ ఉంటుంది. ఈ దర్శన్లోనే పౌచెస్ అగరబత్తి 70 రూపీస్ స్టార్టింగ్ అండి, 70, 100, 150, 170 వరకు సైజుని బట్టి రేట్లు ఉంటాయి. నెక్స్ట్ ఇందులో వచ్చి కచ్చా ధూప్, ఇది కొత్తగా వస్తుందండి దర్శన్ బ్రాండ్లో. పచ్చి ధూప్ స్టిక్, పచ్చిగా ఉంటుంది, వెలిగిస్తే ఎక్కువ టైం 1 అవర్, 1.5 అవర్ ఎబోవ్ వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూడా 5-6 ఫ్లేవర్స్ అనేవి అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దాకా రోజు వాటర్ చాలామంది చూశారు, రోజు వాటర్ తినడానికి అనేది అయితే ఇప్పటివరకు పూజా స్టోర్లో లేదు. ఇప్పుడు మనం ఇచ్చే ఈ రోజు వాటర్ అయితే తినొచ్చు, ఫుడ్లో కూడా వాడచ్చు. ఫుడ్ 100% న్యాచురల్ ఉంటుందండి, ఫుడ్ సర్టిఫికేట్తో ఉంటుంది. ఇది A1 ఫుడ్ గేట్ సర్టిఫికేట్తో ఉంది. లీటర్, హాఫ్ లీటర్ అన్ని రకాల సైజులు 100 ml వరకు కూడా అవైలబిలిటీ ఉంది ఇందులో. సో కస్టమర్లు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇప్పుడు బ్రాండ్ పైన ఎంత % ఎక్స్పెక్ట్, ఇప్పుడు కస్టమర్ పైన ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలా చెప్పాలి అంటే ఇప్పుడు బ్రాండ్ మీద వచ్చి 20 to 25% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాన్ బ్రాండ్కి వచ్చేసరికి 30 నుంచి 90% వాళ్ళ మార్జిన్స్ అనేవి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో వచ్చేసి
2 రూపీస్ కొంటారు, 50 రూపీస్ అమ్ముతారు, 48 రూపీస్ మిగులుతుంది. దాన్ని ఏ విధంగా చెప్పగలుగుతాం? 100% అనాలి దాన్ని. సో కస్టమర్ ఎలా అంటే ఇప్పుడు ఒక 1 lakh స్టాక్ తీసుకొని సేల్ చేశారు అంటే 50,000 to 60,000 లాభం వస్తుంది. ₹1,00,000 స్టాక్ అమ్మితే 50,000 నుంచి 60,000 వరకు మిగులుతుంది. ఇది కర్పూరంలో చెప్పాను కదా మిషన్స్, ఇది ఒక మోడల్ అండి. ఇలా వచ్చేసింది బేసిక్ మోడల్. ఇందా చూపించింది గోల్డ్ టైప్ ఉంటుంది. ఇందులో ఇంకా లైట్ వచ్చేవి ఇలా రకరకాలు. ఇది వుడెన్, చెక్కతో తయారై ఉంటుంది, వుడెన్ మోడల్. నెక్స్ట్ ఇది విభూది టిన్స్ కూడా దొరుకుతాయండి మన దగ్గర. ఇట్లా విభూది 50 గ్రామ్, 100 గ్రామ్, కేజీ, హాఫ్ కేజీ డబ్బాలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది అంబికా ధూప్ స్టిక్స్ అండి, అంబికా బ్రాండ్. ఇప్పుడు మనం చూపించే వాటిలో మ్యాక్సిమం బ్రాండెడే మెయింటైన్ చేస్తున్నాం, నాన్ బ్రాండ్ అనేది తక్కువ. ఇది విభూది భస్మం పౌడర్ అంటారు. ఇది కూడా కేజీ, హాఫ్ కేజీ అన్ని రకాల సైజులు అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసి కస్తూరి గోరోజనం అండి. ఇది కూడా పూజల్లో వాడతారు. ఇది బేసిక్ చిన్న ప్యాకెట్సే వస్తుంది. ఇందులో కూడా మన దగ్గర ఇంకో బ్రాండ్ కూడా ఉంది, దీనికన్నా కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అది. నెక్స్ట్ ఇది జవాద్ పౌడర్ అంటారు. ఇది విఆర్పి జవాద్. ఇందులో వచ్చేసి 2 grams ఉంటుంది, పేస్ట్ ఉంటుంది, 8 గ్రామ్ పౌడర్ ఉంటుంది. ఇందులో తక్కువలో కావాలంటే వారాహి బ్రాండ్, రెండో బ్రాండ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇవి పునుగు అరగజ, నల్లగా ఉంటుంది, బొట్టు పెట్టుకోవడానికి, పూజల దగ్గర దీపాల్లో వేయడానికి యూజ్ చేస్తారు ఇవి. నెక్స్ట్ ఇవి మహారాష్ట్ర కుంకుమ అంటారండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. మెరూన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. ఇందులో ఇది రెడ్, ఇది మెరూన్. ఈ పూజల దగ్గర వాడడానికి పంచలోహాలు అంటారు కదా, అవి కూడా దొరుకుతాయి మన దగ్గర. ఇలా ఉంటాయి బాక్స్ ప్యాకింగ్. నెక్స్ట్ ఇవి ముగ్గుల్లో వాడడానికి, ఫేసులకు వాడడానికి చెమ్కీలు అండి. ఇందులో మల్టీ కలర్ ఉంటుంది. ఇలా ఓన్లీ సపరేట్ కలర్ ఏదైనా కావాలంటే కూడా అవైలబిలిటీ దొరుకుతుంది. వచ్చేసి అమ్మవారి చాట సామాన్ అంటారు. ఇందులో అమ్మవారికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. కొత్తగా ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే టాపింగ్ మేస్త్రి లాస్ట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంతో పూజ చేస్తారు. ఈ సెట్ తీసుకెళ్తారు. నెక్స్ట్ ఇవి పీతాంబరి అంటారు. ఇందులో కూడా 4-5 సైజెస్ ఉన్నాయి. బేసిక్ వచ్చి 12 రూపీస్ ఎంఆర్పి, తర్వాత 28, తర్వాత 45, 60. ఈ 4 రన్నింగ్ ఐటమ్స్. ఇది పెద్దవి 60 రూపీస్. నెక్స్ట్ మన దగ్గర ఇట్లా ఒత్తులు ఎవరన్నా లూజ్గా కావాలి అంటే కూడా ఇలా బంచెస్ చేసి ఇలా కేజీ లెక్క కూడా ఇచ్చేస్తామండి. దీంట్లో కూడా క్వాలిటీలు ఉన్నాయి. మీకు కేజీ 350 రూపీస్ కాడ నుంచి 650 వరకు క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది. ఇలా తీసుకెళ్ళి మీ లేబుల్ వేసుకొని, ఇలా లేబుల్స్ వేసుకొని మీరు ప్యాక్ చేసుకొని కూడా మార్కెట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో పూజలో వాడే పూజా హుడ్ అంటారు. ఇది గంధం చెక్కలు. ఇందులో నెంబర్ 1 క్వాలిటీ ఉంది, నెంబర్ 2 ఉంది, నెంబర్ 3 ఉంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది 9 రకాల దారం అంటారు. చిన్నపిల్లలకి కడతారండి. ఇది పూజల దగ్గర యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది మౌలి అంటారు, చేతికి కట్టుకోవడానికి యూజ్ చేస్తారు. కంకణ దారం అంటారు, మౌలి అంటారు. ఇందులో కూడా 3-4 బ్రాండ్స్ అనేవి అవైలబిలిటీ ఉంది మన దగ్గర. నెక్స్ట్ ఇది పూజా పన్నీర్ అండి, గోపురం కంపెనీది ఉంటుంది. ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది. ఇందులో లీటర్, హాఫ్ లీటర్ అన్ని సైజులు అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ఇలా మన దగ్గర కలర్ రౌండ్ విక్స్ కూడా దొరుకుతాయండి. ఇవన్నీ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాము. అలా కలర్లో కూడా 5-6 రకాల కలర్లు కూడా దొరుకుతాయి. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇవి గీ విక్స్ అంటారండి, నేతితో చేసినవి ఒత్తులు. ఇది షీట్ టైప్ ఉంది. ఇది మీకు బాక్స్ టైప్ కావాలంటే ఈ విధంగా బాక్స్ టైప్ వస్తుంది. ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో వస్తుంది, వైట్ కావాలంటే వైట్ వస్తుంది. ఒత్తులు కేజీలో కావాలంటే ఈ విధంగా వస్తుంది. ఇవి జార్లు, కంకణ దారం చూపించాను కదండి, సేమ్ అవే. సింగిల్ ప్యాకింగ్ ఉంటుంది. కస్టమర్ రీసేల్ చేసుకోవడానికి సింపుల్గా ఒక బంచ్ ఇచ్చేసేయాలి, 10 రూపీస్ తీసుకోవాలి. జార్లో వచ్చి 100 పీసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చి బ్లాక్ స్టోను ధూప్ స్టిక్స్ అండి, బ్యాంబోలెస్ ధూప్. స్టిక్ అనేది ఉండదు, డైరెక్ట్ అగరబత్తి లాగా ఉంటుంది. ఇది జెడ్ బ్లాక్ బ్రాండెడ్ అగరబత్తి. నెక్స్ట్ ఇవి గంధము పౌచ్ ప్యాకింగ్, కొత్తగా వస్తుందండి ఇప్పుడు. బాక్స్ కాకుండా పౌచ్, డజన్ ఉంటాయి మన దగ్గర. అగరబత్తి వచ్చేసి మనం చేపించుకునేదేమో వంశీ బ్రాండ్ మీద వస్తుంది. ఇందులో ముద్ద కర్పూరం, నార్మల్ కర్పూరం అన్ని రకాలు వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అంబికా బ్రాండ్ ఉంది, అంబికా అగరబత్తి. నెక్స్ట్ స్వస్తిక్ ఉందండి, స్వస్తిక్లో ముద్ద కర్పూరం అంటారు. ఇది స్వస్తిక్లో నార్మల్ కూడా ఉంది. 50 గ్రామ్, 100 గ్రామ్ అన్ని రకాలు ఉంటాయి. ఇవి వచ్చేసి 4 ఇంచ్ ధూప్ స్టిక్స్ జార్స్. ఈ విధంగా జార్ వస్తుంది. ఇది మనం ఓన్గా చేయించిందండి, ఓమ్ ఎంటర్ప్రైజ్ పేరు మీదే ఉంటుంది. ఇవి 3 ఇంచెస్ ధూప్ స్టిక్స్, ఒక స్టోన్ వస్తుంది, ధూప్ స్టిక్స్ వస్తాయి. కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ మన దగ్గర విభూది ఉందండి. విభూదిలో వచ్చేసి 50 గ్రామ్, 100 గ్రామ్, 25 గ్రామ్ నటరాజ్ బ్రాండు,
ఇవి వస్తుంది, కందవిలాస్ బ్రాండ్ ఉంటుంది అంటే 2 రకాల బ్రాండ్లు అవైలబిలిటీ ఉంది. దీని తర్వాత వచ్చేసి అంతా అగరబత్తి, ఇదంతా అంబికా బ్రాండెడ్ అగరబత్తి అండి. 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 80 రూపీస్, 110, 125 అన్ని రకాల సైజులనే అవైలబిలిటీ ఉంటుంది అంబికా బ్రాండ్ అగరబత్తి. నెక్స్ట్ ఇంత చూపించాను కదా 6 ఇంచెస్ బ్యాంబోలెస్ స్టిక్ ఉంటుంది. ఇందులో కూడా ఇలా 3 ఫ్లేవర్స్ మిక్సింగ్ వస్తుంది, ఒక బాక్స్లోనే 3 ఫ్లేవర్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి ముత్యం పగడం ప్యాకెట్స్ ఈ విధంగా కూడా వస్తాయి. నెక్స్ట్ మన దగ్గర ఈ జీటీ సాంబ్రాన్ ఉంటుందండి. ఇది వచ్చేసి 25 ఎంఆర్పి, ఇంకోటి 15 ఎంఆర్పి, 2 రకాల సైజులు అనేవి అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది హోమగుండం అండి, పూజల్లో వాడతారు. ఇందులో కూడా మన దగ్గర బేసిక్ సైజ్ ఇంత చిన్నగా ఉంటుంది. దీని నుంచి ఈ సైజు, దీనికన్నా పెద్ద సైజు కూడా అవైలబిలిటీ ఉంటుంది. మొత్తం 7-8 టైప్స్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి. ఇది వచ్చేసి కాటన్ అండి, మనం ఒత్తులు తయారు చేపిస్తాం ఓన్గా అని చెప్పాం కదా, దానికి సంబంధించిన రా మెటీరియల్ ఇది. దీని నుంచి మనకు విక్స్ అనేవి రెడీ అవుతాయి. రెడీ అయిన విక్స్ని మనము ప్యాకింగ్ చేసి మార్కెట్ చేస్తాం. నెక్స్ట్ ఇవి రథం పీటలు అండి, వ్రతం చేసుకోవడానికి యూజ్ చేస్తారు కదా, ఇవి కూడా మన దగ్గర కొత్త పీటలు ఇలా అవైలబిలిటీ వస్తుంది. దీని పెయింటింగ్ వేసుకొని రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. హోమగుండం ఒకటి, రథం పీట ఒకటి, ఒకసారి కొనుక్కుంటే కంటిన్యూ యూజ్ అయ్యే ఐటమ్ అది, రెంట్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర ఈ సమిదలు వస్తాయండి, క్వాలిటీ బాగుంటాయి. 30 ప్యాక్ వస్తుంది ఒక బ్యాగ్ వచ్చేసి, ఇవి కూడా అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇందులోనే నవగ్రహ సమిదలు ఉంటాయండి, 9 గ్రహాలకి 9 రకాలు. ఈ మోడల్ ప్యాకింగ్ మన దగ్గరే దొరుకుతుందండి. ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని పేర్లు ఉంటాయి. నెక్స్ట్ బుధ గ్రహానికి ఇదని, రావి గురువుడికి, ఇలా ఏ గ్రహానికి ఏమి వాడాలి మనకు తెలియదు కాబట్టి లోపల ఆ కట్టెలకు కూడా ఏ గ్రహానికి ఏది పెట్టాలని క్లారిటీ అనేది ఉంటుందండి ఇందులో. నెక్స్ట్ ఈ పూజల దగ్గర యూజ్ చేసే ముంతలు, గురుగులు, మూకుళ్ళు అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయి. బండ్లకు కట్టుకునే దిష్టి తాళ్ళు, బుక్కా గులాలు, గోపంచకం, గంగాజలం, రోజ్ వాటరు పూజల దగ్గర యూజ్ చేసేవి. నెక్స్ట్ దర్బా మ్యాట్స్లో ఫ్యాన్సీ ఉంటాయి, నార్మల్ ఉంటాయి, రెగ్యులర్ ఉంటాయి, 3 రకాలు కూడా అవైలబిలిటీ. నెక్స్ట్ అమ్మవారి దగ్గర యూజ్ చేసే చిన్న చాటలు, పెద్ద చాటలు ఇవి కూడా అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇవి థ్రెడ్ అండి, లెమన్ థ్రెడ్ అంటారు, ఇది మౌలి, అది శృతులు, పురుకోస్ అంటారు. ఇవన్నీ కూడా తోరణాలు కట్టడానికి, కంకణాలకి యూజ్ చేస్తారు. మన దగ్గర ఇట్లా పిడకలు 5 ప్యాక్ సెట్స్ కూడా వస్తాయి. కాటన్కి 48 వస్తాయి, ఎన్ని కాటన్లు కావాలన్నా అవైలబిలిటీ అనేది దొరుకుతుందండి. నెక్స్ట్ ఇవి వట్టివేర్లు అంటారు, శివునికి అభిషేకం చేయడానికి యూజ్ చేస్తారు. ఇవి కూడా మన దగ్గర బయట చూస్తే వట్టివేర్లు మొత్తము ఇదంతా వచ్చేసి గడ్డిలాగా ఉంటుంది, మనదంతా నీట్ ప్యాకింగ్ ఉంటుందండి. ఒకటి 50 గ్రామ్ 60 గ్రామ్ ఉంటుంది ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి బండికి, కొత్త బండ్లకు కట్టుకోవడం దిష్టి తాళ్ళు అంటారండి. ఇవి బండికి, కారుకి, దేనికైనా కట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి జీడి రింగులు, దిష్టి పర్పస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంటికి పెట్టుకోవడానికి, చిన్న ఆటోలకి, కార్లకి దిష్టి బొమ్మలు అండి, ఇవి మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాము. స్టాక్ అనేది ఎప్పుడు మన దగ్గర ఇలా ఫుల్గా ఉంటుంది. ఇందులో సైజులు ఉంటాయి. బేసిక్ వచ్చేసి ఇది చిన్న సైజ్, ఇది నెంబర్ 1, నెక్స్ట్ ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3, దాని తర్వాత ఇది నెంబర్ 5, ఇది నెంబర్ 4. 5 సైజులు అవైలబిలిటీ ఉంటుంది. ఇవి కూడా మీకు చాలా తక్కువ రేటుకి ఇస్తామండి, మార్జిన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదండి, ఇలా డీలర్స్ ఉంటారు, ఒత్తులు మనమే చేస్తామని. విషు ఎంటర్ప్రైజ్, ఈయన మన ఒక డీలర్. ఇలాంటి వాళ్ళు 15 మంది ఉన్నారు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం తయారు చేయించిన కోన్స్ అండి, ఇవి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, కేజీ ప్యాకెట్స్ వస్తాయి. ఇలా కావాలంటే కూడా తీసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వస్త్రాలు ఇలా వస్తుంది మనకి బ్యాగుల్లో, మీడియం సైజ్ ఇది. నెక్స్ట్ మన స్క్రబ్బర్ కూడా ఉందండి, అది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. 45 రూపీస్కే షీట్ ఇస్తున్నాం, స్టెయిన్లెస్ స్టీలు 12 పీసెస్ ఉంటాయండి అందులో. నెక్స్ట్ ఈ దేవుడి ఫోటోలు అన్ని రకాల సైజులు అవైలబిలిటీ ఉంది, హోల్సేల్లో ఇస్తామండి. మీకు ఒకటే దేవుడిది 100 ఫోటోలు కావాలన్నా సప్లై చేస్తాము. నెక్స్ట్ ఈ సాంబ్రాణి కప్పులు మా బ్రాండ్, ఇవే ఇలా ప్యాక్ చేశారు. వీటికి మళ్ళీ పైన అవుటర్ బాక్స్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన ఒత్తులు, దారం ఒత్తులు అంటారు కదా, అవి దారం ఒత్తులు. నాకు చెప్పాను కదా కలర్లో ఉంటాయి, రౌండ్ విక్స్ అని, ఇవి కలర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా పూజలో యూజ్ చేసే షల్లాలు, టవల్స్ అంటారు కదా ఆఫ్ వైట్లో, ఇవి కూడా అవైలబిలిటీ ఉందండి. ఎన్ని కావాలన్నా కానీ అన్ని సప్లై అనేది చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒట్టివేరు వినాయకుడు అంటారు, ఇది ఒట్టివేరుతో తయారవుతుంది. ఇంటి ముందు దిష్టికి యూజ్ చేస్తారండి, చాలా మంచిది ఇది. దీంట్లో కూడా 3 సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి స్మాల్ సైజు, ఇది స్మాలు, ఇది మీడియం, ఇంకా బిగ్ కూడా ఉంది. నెక్స్ట్ పూజల దగ్గర యూజ్ చేసుకునే స్పెషల్ దండలు కూడా ఉంటాయి. దండలు అనేవి కూడా చాలా రకాల అవైలబిలిటీ ఉంది, మన దగ్గర స్టాక్ గోడంలో ఉంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి షెల్లాలు అంటారు, షెల్లాలో బిగ్ టైపు పొట్టు అంచు వస్తుందండి, పొంతులు క్లారిటీగా రాస్తారు బిల్లులలో. ఇది మాకు పొట్టు అంచు ఉండేది టవల్స్ కావాలి పూజ కావాలి అంటారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి 9x5 పంచా కండవా ఉంటుంది, ఇవి కూడా అవైలబిలిటీ ఉంది. ఇందులో కూడా కలర్లు ఉన్నాయండి. నెక్స్ట్ ఇందులోనే బ్రాండెడ్ రామ్రాజ్ ఉంది, గోపురం ఉంది,
బ్రాండెడ్లో కూడా అవైలబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ ఈ దేవుళ్ళకి వేసుకునే కండవాలండి. దేవుడిని బట్టి కండవ యూజ్ చేసి వెంకటేశ్వర స్వామికి ఎల్లో అని, హనుమాన్కి ఆరెంజ్ అని ఇలా ఉంటాయి. ఇవి చిన్న సైజు 4x10 రెగ్యులర్ పూజలకి యూజ్ చేసేవి. నెక్స్ట్ ఈ అమ్మవారి శారీస్ అండి. ఇందులో ఇట్లా రెడ్ గ్రీన్ స్మాల్ బిగ్ 2 సైజులు కూడా అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి లుంగీలు అంటారు. ఇవి కూడా దొరుకుతాయి మన దగ్గర. నెక్స్ట్ పూజల దగ్గర యూజ్ చేసే చున్నరీస్ అంటారు వీటిని. అమ్మవారి అలంకరణకు వాడతారు. కింద వేసి దీని మీద దేవుని కూర్చోబెట్టడానికి యూజ్ చేస్తారు. ఇవి కూడా అవైలబిలిటీ ఉంది. దీంతోపాటు మన దగ్గర డెకరేషన్ ఐటమ్ ఇలాంటి దండలు, మాలలు అన్నీ కూడా దొరుకుతాయండి. నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ అండి. కింద మీరు చూసే స్టాక్ అంతా కూడా బ్లౌజ్ పీసెస్ ఇవి. ఇందులో వచ్చేసి ఇది పట్టు వస్త్రం అంటారు. పూజల దగ్గర యూజ్ చేస్తారు. ఇలా ఉంటుంది. మీకు తాన్లో కావాలంటే కట్ చేసి కూడా ఇస్తాము. ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ అన్ని రకాలు. ఇలా వస్తే మనకి ఎంటీ బాక్సెస్ అనేవి. ఇందులో మనము మన బ్రాండ్ ఏదైతే ఉందో అది పెట్టుకొని ఫిల్ చేసుకొని బాక్స్ ఇలా చేసుకుంటామండి. అలా ఉన్నదాన్ని ఇలా ప్యాక్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి డెకరేషన్ ఐటమ్ ఉంది వీడి కింద. ఇవి వచ్చేసి రౌండ్ విక్స్ హ్యాండ్మేడ్ ఉన్నాయి. ఇది దూది, పూజలో ఒత్తులు చేసుకోవడానికి దూది ప్యాకెట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇవి దాండియా స్టిక్స్ అంటారు కదా, కోలాటం ఆడడం కోసం, అవి కూడా అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇవన్నీ ఒత్తులండి, ఓన్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేపించేవి. మీకు కేజీ లెక్క కావాలంటే కూడా ఇస్తాము. ఇంత నీట్ క్వాలిటీ ఉన్న ఒత్తులు మీకు ఎక్కడా కూడా దొరకవు. మేము దగ్గరుండి దగ్గర ఒక 200-300 మిషన్స్ పెట్టి మేము చేపిస్తున్నాము. మీ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇందులో 2 ఇంచ్ కావాలంటే 2 ఇంచ్ కూడా దొరుకుతుంది. 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్, 5 ఇంచ్ వరకు సైజెస్ దొరుకుతాయి. చెప్పాను కదా, ఇవన్నీ కూడా మన దగ్గర దొరికే ఐటమ్ అండి. ఈ మాలలు, అన్ని రకాల మాలలు దొరుకుతాయి సీజన్ వైజ్గా. మీకు ఏ కావాలితే అవి. ఈ ముత్యాలు పెళ్ళిళ్ళలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇది లక్ష్మీ టాటాయిస్ విత్ పాదుకలు. ఇది కూడా పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇది దిష్టికి, బండ్లకి, ఆటోకి అలాంటి వాటికి కట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇవి శివలింగాలండి. మనం ఇంట్లోనే ఇలా అభిషేకం చేసుకోవడానికి వైట్ శివలింగం, పాలరాతిది. ఇది నల్లది ఉంటుంది శివలింగము. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇలా కూడా దొరుకుతాయి. శివలింగాలు దొరుకుతాయి, నంది దొరుకుతుంది. శ్రీచక్రం అంటారండి ఇది. ఇవి కూడా చాలా పూజ గదిలో పెట్టుకుంటారు చాలామంది. నెక్స్ట్ ఇవి సూర్య ప్రతిమలు చిన్నవి ఉంటాయి. ఇలా బ్రాస్ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. బ్రాస్ ఐటమ్ మీరు కొనాలి అని అంటే వెళ్తారు, కొంటారు, తీసుకొస్తారు. ఎంత అమ్మాలి, ఎలా అమ్మాలి ఏమి మీకు అర్థం కాదు. మా దగ్గర అంటే బ్రాస్ ఐటమ్ మీకు స్టిక్కర్ వేసి మీకు ఇచ్చేస్తాం. ఆ రేటుకి మీరు అమ్ముకుంటే చాలు. మీకు మళ్ళీ టెన్షన్ ఉండదు, దాన్ని ఎంత అమ్మాలి ఏంటనేది అడిగేది ఉండదు. ఈ ఐటమ్ అనేది కాదు, ఏ ఐటమ్ అయినా సరే మన దగ్గరికి వచ్చారు అంటే మీకు ఎంత వస్తుంది, మీరు ఇంత అమ్మండి అని క్లియర్ కట్గా చెప్పి బిల్ అనేది కూడా నీట్గా మెన్షన్ చేసి ఇస్తామండి.